హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఏంటంటే ఫార్ములాస్లో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, నేను నీకు చెప్పాను కదా. ఇవాళ ఏంటంటే ట్రేస్, ఇదిగోండి వీటి గురించి చెప్తానండి. ఓకే ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సమ్ చేద్దాం. ఓకే, ఒక 10 తీసుకున్నామండి. పెద్ద చేతను ఉన్నాడు మీకు. ఓకే, జూమ్ చేశాను. ఓకే, 1లో ఒక 10 ఉంది. ఓకే, ఒకటేమో 20 వేద్దాం. ఓకే, ఫిఫ్త్ దాంట్లో 30. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటిని ప్లస్ చేసి ఇక్కడ వాల్యూ వేద్దామండి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వాడుతున్నాం. ఇది ప్లస్, ఓకే ఇది ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి 30 వచ్చింది, 10 ప్లస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫార్ములా వాడుతున్నాను ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇదిగోండి ఇది ప్లస్ ఇది. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రేస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇదిగోండి ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ క్లిక్ చేసి అనుకోండి చూపిస్తుంది. చూసారు యారో మార్క్స్ వచ్చింది, చూసారు ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ రెండు ప్లస్ చేస్తే ఇది వచ్చింది. ఓకే, ఈ రెండు ఏదో చేస్తే అప్పుడు ఇది వచ్చింది మనకు వాల్యూ. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రేస్ ప్రెజెంట్. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది చేత వచ్చింది. ఓకే, 10 ప్లస్ 30 చేస్తే అప్పుడు వచ్చింది మనకి. ఇక్కడ రిమూవ్ చేయాలనుకోండి, రిమూవ్ యారోస్. ఓకే, ఒకదానికి రిమూవ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉంది కదా, రిమూవ్ యారోస్లోకి వెళ్ళి ఇదిగోండి చూసారా. ఓకే, ఇదిగోండి ఇక ట్రేస్ డిపార్ట్మెంట్ చూడండి. ఇప్పుడు 10 అనేది ఇక్కడికి వెళ్ళింది, దేనికి యూజ్ అయింది. ఇదిగోండి దీనికి యూజ్ అయింది. ఓకే, ఇప్పుడు 30 అనేది దేనికి యూజ్ అయింది, దీనికి యూజ్ అయింది. చూడండి 20 దేనికి యూజ్ చేసాం, ఇంకొక దానికి యూజ్ చేసాం. ఇప్పుడు 30 దేనికి యూజ్ చేసాం, దేనికి యూజ్ చేయలేదు, నాట్ ఫౌండ్ అంటే దానికి ఏం దొరకలేదు, యూజ్ చేయలేదు అనిపించింది. ఓకే, 40 దేనికి యూజ్ చేసాం, లేదు యూజ్ చేయలేదు. 30 యూజ్ చేసాం దేనికి, దీనికి 40కి ప్లస్ చేసాం కదా, 10 ప్లస్ ఇది. ఓకే, ఓకే అర్థమైంది కదండి ఈ ఆప్షన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే షో ఫార్ములాస్. ఇక్కడ ఉంది కదా, ఈ ఫార్ములా ఇక్కడ చూపిస్తుంది ఒకటి. ఓకే, ఇదిగోండి దీని మీద డ్రాగ్ చేయగానే ఇదిగోండి చూసారా రెండు వచ్చినాయి, A1 A3 ఈ రెండు కలిపితే ఈ ఫార్ములా వచ్చింది. ఓకే, కంట్రోల్ Z అంటే బ్యాక్ వెళ్తుంది. ఓకేనా, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, అదే వాల్యూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి అక్కడ దీని మీద ఫార్ములా బార్ మీద క్లిక్ చేస్తే ఫార్ములా వస్తుంది సరే, కానీ నేను అడిగింది ఏంటంటే ఫార్ములా షో చేయాలి. షో అని క్లిక్ చేశారు చూసారా, దీని పెద్ద చేతను ఉండండి. ఓకే, ఇప్పుడు షో ఫార్ములాస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. షో ఫార్ములా అంటే చూసారా అది ఎలా చూపిస్తుందో. ఓకే, బ్లూ కలర్ వచ్చిందేమో A1, ఇదిగోండి బ్లూ కలర్ వచ్చిందేమో A1, కొంచెం పెద్ద చేద్దాం. A1 10, A3 అంటే గ్రీన్ కలర్ 20 చూసారా. ఇదిగోండి మళ్ళీ A1 ప్లస్ C3 చేస్తే ఇది వచ్చింది. దీని మీద క్లిక్ చేసి అనుకోండి ఏ ప్లస్లు చేశారో తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అన్సెలెక్షన్ చేయాలంటే దాని మీద క్లిక్ చేయండి, అన్సెలెక్షన్ అవుతుంది వద్దంటే. ఇప్పుడు ఎవల్యూట్ ఫార్ములా దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది చూసారా ఫార్ములా. ఎవల్యూట్ అని క్లిక్ చేశారనుకోండి, అదిగోండి 10 ప్లస్ C3 10 ప్లస్ 30 40. రీస్టార్ట్ అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. ఇప్పుడు A1 ప్లస్ ఇదిగోండి ఇది A1 దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఫార్ములా వస్తుంది. క్లోజ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ A1 ఫార్ములా, ఇదంతా C3 ఇక్కడ వస్తుంది చూడండి ఫార్ములా బార్ కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి దాని మీద క్లిక్ చేస్తాను ఎవల్యూట్ ఫార్ములాస్లో. ఇదిగోండి A1 ఇది ఎలా వచ్చిందంటే A1 ప్లస్ A3 అంట, కాదు నాకు ఇది కావాల్సింది, ఇది కావాలి. 40 ఎలా వచ్చిందో కావాలంటే ఎవల్యూట్ ఫార్ములా A1 ప్లస్ C3 చేస్తే వచ్చింది, అంటే A1నే C3ని కలిపితే అది వచ్చింది. ఎవల్యూట్ చేయి. A1 వాల్యూ అంటే 10 ప్లస్ C3 వాల్యూ అంటే 30 అంటే 10 ప్లస్ 30. ఓకే, ఎవల్యూట్ అని అనుకోండి 10 ప్లస్ 30 అంతా 40, అది అలా వచ్చింది అంతే, అది చూపిస్తుంది మనకి. ఓకే, ఒకవేళ బ్యాక్ వెళ్ళిపోవాలనుకోండి క్లోజ్ కొట్టండి, క్లోజ్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కింద సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. రేపొద్దున టాపిక్ ఏంటంటే ఇదిగోండి రివ్యూలో కామెంట్స్ గురించి చెప్తాం. ఓకే, సరే ఉంటానండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.